మెగా ఇంటి కోడలు రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కొణిదల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడమే కాకుండా సోషల్ యాక్టివిటీస్లోనూ పాల్గొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పవచ్చు. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఉపాసన లైవ్లో కన్నీటి పర్యంతమైందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం ఏమిటంటే అపోలో గ్రూప్ ఆఫ్ చైర్మన్ మనుమరాలు ఉపాసన కొణిదెల 40 సంవత్సరాలుగా ఎంతో మందికి సేవలను అందిస్తున్న అపోలో గ్రూప్ ఆఫ్కి సంబంధించిన ద అపోలో స్టోరీ బుక్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఉపాసన మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయినట్లు అర్థమవుతోంది. ఈరోజు తనకు చాలా స్పెషల్ డే అంటూ నేడు గ్రాండ్ ఫాదర్ 91 బర్త్డే అని బాధగా చెబుతూ లాంచ్ చేసిన బుక్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ బుక్ స్టోర్ బుక్ లాంటిదే కాదని, ప్రతి డాటర్ ఫాదర్ ఈ బుక్ చదవాలని, వారిని చాలా ఇన్స్పైర్ చేస్తుంది అంటూ తెలియజేశారు. అంతేకాకుండా ఫాదర్కి 4 అమ్మాయిలు ఉన్నారని, ఆయన అతని అడుగుజాడల్లోనే నడవాలని ఫీల్ అయ్యేవారంటూ చెప్పుకొచ్చింది. అలాగే గ్రాండ్ ఫాదర్ మనవరాళ్లను ప్రతిరోజు దగ్గరకు తీసుకొని మాట్లాడేవారని, డిగ్నిటీగా డిసిప్లైన్గా ఉండాలని చెప్పడమే కాకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం చాలా విలువైనదని, ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతూ ఉండేవారని మీడియాతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యింది. ద అపోలో స్టోరీ బుక్ 4 లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారని, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ వంటి భాషలలో ఈ బుక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ బుక్ రాయడానికి రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రాణా చాలా హెల్ప్ చేశాడంటూ వివరించింది. డేర్ అండ్ డాషింగ్లా ఉండే ఉపాసనను చూసి నేటి కాలం యువత ఇన్స్పైర్ అవ్వాలని చెబుతూ ఉపాసనను అభిమానులు ప్రశంసిస్తున్నారు.